డిమానిటైజేషన్ దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు క్యారీ చేయడం కంటే ఆన్లైన్ పేమెంట్స్కే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందుకు అనుగుణంగా మార్కెట్లోకి రకరకాల యూపీఐ పేమెంట్స్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా సెకండ్స్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి అవసరమైన వస్తువు కొనుక్కోవడం అందరికీ అలవాటుగా మారింది. అయితే ఇదే అదునుగా చేసుకుని కొన్ని మోసపూరిత ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు యూపీఐ పేమెంట్స్కి సంబంధించి నిబంధనలను సవరించింది ఆర్బీఐ. తాజాగా మరోసారి యూపీఐ యాప్స్కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. అదేంటో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 1 నుండి చాలా రూల్స్ మారుతున్నాయి. మరో 9 రోజుల్లో చాలా వరకు కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. టెలికాం రంగంలో ఇప్పటికే కొత్త రూల్స్ వచ్చేసాయి. అయితే టెలికాం ఆపరేటర్లు మాత్రమే కాదు, గూగుల్ పే, ఫోన్ పేతో పాటు బ్యాంకులన్నీ కలిసి ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇది కూడా 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. ఈ రూల్స్ తెలుసుకోకపోతే యూపీఐ పేమెంట్స్ చేసే వాళ్ళు ఇబ్బంది పడినట్లే. మరి మీరు ఈ లిస్టులో ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం మీరు వాడుతున్న యూపీఐ అకౌంట్కు ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు. ఆ ఫోన్ నెంబర్ను మీరు చాలా కాలంగా ఉపయోగించకుండా ఇన్యాక్టివ్గా పెట్టినట్లయితే ఇక నుంచి ఆ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉన్న యూపీఐ యాప్ కూడా పనిచేయదు. అంటే మీ ఫోన్ నెంబర్ యాక్టివ్గా లేకపోతే మీరు గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ ద్వారా డబ్బులు పంపించలేరు. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ప్రకటించింది. నిజానికి ఒక మొబైల్ నెంబర్ను వరుసగా 90 రోజుల పాటు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, కనీసం డేటా కోసం కూడా ఉపయోగించకపోయినా ఆ నెంబర్ను మొబైల్ కంపెనీలు డీయాక్టివ్ చేసేస్తాయి. ఆయా నెంబర్లను ఇతరులకు కేటాయిస్తుంటాయి. అలాంటి నెంబర్స్ వాడుతున్న వారంతా బ్యాంక్, ఇతర ట్రాన్సాక్షన్స్ కోసం లింక్ చేసిన సమయంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలోనే అలాంటి బ్యాంక్ అకౌంట్స్ను తొలగించే పని ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి వారం జరుగుతుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు డీయాక్టివ్ అయినా సరెండర్ చేసిన నెంబర్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ జాబితాను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాల్సిందేనని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ న్యూ రూల్ అమలు అవ్వబోతోంది. రోజు రోజుకు సైబర్ క్రైమ్లు పెరిగిపోతుండటంతో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్యాక్టివ్ నెంబర్లతో యూపీఐ, బ్యాంకింగ్ వ్యవస్థల్లో టెక్నికల్ సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. టెలికాం ప్రొవైడర్లు ఈ నెంబర్లను వేరొకరికి రీలొకేట్ చేసినప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ లావాదేవీలు సవ్యంగా సాగాలంటే తప్పనిసరిగా యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్లను మాత్రమే లింక్ చేయాలని సూచించింది. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ టెలికాం ప్రొవైడర్తో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ యాక్టివ్గా లేకపోతే వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలి. ఇలాంటి ప్రమాదాలని కట్టడి చేయడానికి యూపీఐ లావాదేవీల కోసం యూజర్లు యాక్టివ్గా ఉండే నెంబర్లను వారి బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం ముఖ్యం. యూజర్లు వారి మొబైల్ నెంబర్ యాక్టివిటీని వెరిఫై చేయాలి. యూపీఐ యూజర్లు తమ లింక్ చేయని మొబైల్ నెంబర్ల స్టేటస్ని వారి టెలికాం ప్రొవైడర్లతో చెక్ చేసుకోవాలి. ఒక నెంబర్ ఇన్యాక్టివ్గా ఉంటే లేదా ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే దాన్ని వెంటనే తిరిగి యాక్టివ్ చేయాలి. లేకపోతే కొత్త మొబైల్ నెంబర్తో వారి బ్యాంక్ ఖాతాను అప్డేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యూపీఐ ట్రాన్సాక్షన్ అంతరాయం ఉండదు. దీంతోపాటు సైబర్ క్రైమ్ ప్రమాదాలని కంట్రోల్ చేయవచ్చు. ఇందుకోసమే బ్యాంకులు యూపీఐ యాప్లను రికార్డులను అప్డేట్ చేయాలని ఎన్పీసీఐ ఆదేశించింది. బ్యాంకులు యూపీఐ యాప్లు వారానికి ఒకసారి వారి ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్ల రికార్డులను చెక్ చేయాలని కోరింది. యూపీఐ లావాదేవీలకు యాక్టివ్ మొబైల్ నెంబర్లు మాత్రమే బ్యాంక్ అకౌంట్స్కి లింక్ చేయాలనేది దీని లక్ష్యం. ఇలా చేయడం వల్ల దేశ బ్యాంకింగ్ సెక్టార్లో సైబర్ నేరాలు, సాంకేతిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించాలని ఎన్పీసీఐ టార్గెట్ పెట్టుకుంది.